నమస్తే సార్. నమస్కారం అండి. రీసెంట్ గా ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా. సో అది చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాలో అకిరానందన్ కూడా ఉంటాడు అని చెప్పేసి అనుకుంటున్నారు, అక్కడక్కడ కనిపించాడు అని చెప్పి. సో ఆయన నిజంగా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు ఓజీ సినిమాలో? అంటే ఓజీ సినిమాలో లాంచింగ్ అంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఆయన కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఆయన లాంచింగ్ ఎంత ఘనంగా ఉంటుంది, ఎంత ఆర్భాటంగా ఉంటుంది, ఎంతో పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో ఇవాళ ఓజీ సినిమా ఇందులో ఓజీ సినిమాలో ఒక ఏదో సీన్ లోనో ఒక చోట కనపడమే చేశాడు అకిరానందన్ అంటున్నారు. కనిపిస్తే మంచిదే ఏమో, వాళ్ళ నాన్నగారి ఉద్దేశం ఏమో నా సినిమాలో ఒకసారి అకిరానందన్ కనపడాలని. అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడేమో అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడా చేస్తున్నాడా? ఇప్పుడు చిన్నప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ అన్నలా ఉన్నాడు ఇప్పుడు. అదే కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమాలో చాలా చిన్న వయసు ఉన్నటువంటి హీరోలా చూపిస్తున్నారు సుజిత్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పుడు అంటే అది నమ్మబుద్ధి కాదు, ఏదో ఇదంతా ఊహాజనితమైన మాటలే తప్ప నిజమైన మాటలు కాదు. ఒకవేళ ఓజీ సినిమాలో మా అకిరానందన్ గారు కానీ నటిస్తే ఆ రోజు పెద్ద పండుగ, మెగా అభిమానులందరికీ కూడా. ఒకవేళ సింగిల్ గా ఆయన సినిమా చేయాలనుకుంటే, టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అకిరానందన్ గారు? నేను పెద్ద పెద్ద డైరెక్టర్ని కోరుకోను, కానీ మా పూరి జగన్నాథ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటాను నేనైతే. ఆయన అయితే కొంచెం ఓ లవర్ బాయ్ లాగా ఒక చక్కగా చూపించగలుగుతాడనే ఆశ. ఎందుకంటే భారీ ఎత్తున లాంచింగ్ చేసిన భారీ ఎత్తునటువంటి మాస్ క్యారెక్టర్ లో ఎంట్రీ చేయకూడదు. ఫస్ట్ లో మాకు కావాల్సిన లవర్ బాయ్ గా ఉండాలి, అదే కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు రాజుగారి భార్య చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెడ్డదని కాదబ్బా. ఇప్పుడు నా అభిప్రాయం అడిగినప్పుడు నా అభిప్రాయం అడిగినప్పుడు నేనేం చెప్తానంటే, నాకు అకిరానందన్ గ్రాండ్ గా లాంచ్ అవ్వాలి, ఆ ప్రారంభోత్సవానికి అందరితో పాటు నేనే వెళ్ళాలని కోరుకుంటాను తప్ప ఏంటి ఇందులోనే ఓజీ సినిమాలో ఏదో కనపడినట్టుగా ఎంటర్ అవ్వకూడదని నా ఉద్దేశం. ఇప్పుడు ఫ్యూచర్ మెగా అభిమానుల ఏమంటారు హీరో, పెద్ద హీరో ఆయనే ఇంకా నాకు తెలిసి. అకిరానందన్ ఒకవేళ ఓజీలో క్యామియో రోల్ చేసిన తర్వాత ఆయన సపరేట్ గా సినిమా చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారు? అంటే చిన్న రోల్ చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ తగ్గిపోతాయి అందరికి. అదేముండదు, ఒక ఎలివేషన్ ఇస్తే గట్టి ఎలివేషన్ ఇస్తారు, అంత పిచ్చోళ్ళలాగా సినిమాలో నమ్మకం అలా కనపడే రోడ్డు పక్క వెళ్ళిపోయే మనుషులకి ఆయన తీరు ఇస్తే గ్రాండ్ గానే ఇస్తారని నా నమ్మకం. కానీ ఇవ్వరు 100%. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు మాకు అవకాశం ఇస్తే బాగుందని. అకిరానందన్ నా చేతుల మీదుగా లాంచింగ్ చేయాలని ఎంతో మంది కలగంటున్నారు డైరెక్టర్లు. అలాంటప్పుడు చిన్న పాత్ర చేస్తాడని నేను అనుకోను. ఒకవేళ చేశాడు అంటే అది ఓ అద్భుతమైన పాత్ర అయి ఉంటుందని నేను అనుకుంటాను. హాయ్ బ్రో, మొన్న రీసెంట్ గా ఓజీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా. సో ఆ సాంగ్ చూసిన తర్వాత కొన్ని చోట్ల అకిరానందన్ కనిపించాడని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటారు సోషల్ మీడియాలో. సో నిజంగా అకిరానందన్ ఇందులో ఉన్నాడు అనుకోవచ్చా? నిజంగా ఉంటాడు బ్రో, ఎందుకంటే మేబీ చిన్నప్పుడు క్యారెక్టర్ అకిరానందరే ఉండొచ్చు. ఎందుకంటే ఈ సినిమాతో ఫస్ట్ ఎంట్రీ కావచ్చు మ్యాక్సిమం. సో నీకు కొంచెం ఆ సాంగ్ లో కూడా చూస్తే ఎక్కడో ఒక దగ్గర చిన్నగా కనిపించాడు, షర్ట్ ఏదో కనిపించింది మ్యాక్సిమం. అది కనిపెడితే మంచిదే, ఎందుకంటే ఆ ఓజీ కూడా మంచి స్టోరీ. అది నాకు తెలిసి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాబట్టి ఆ పేరు పెట్టడానికి కూడా కొంచెం రీజన్లు ఉంటాయి. సో సుజిత్ గారు అందులో డైరెక్షన్, సినిమా మాత్రం పీక్స్ లో ఉంటది. ఈ సినిమాతో కొంచెం ఫ్లాప్ అనిపించినా కూడా హరిహర వీరమల్లు ఓజీతో మంచి బ్లాక్ బస్టర్ కొడతాడు. ఒకవేళ ఓజీ సినిమాలో అకిరానందన్ ఉండకపోయినా ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే తండ్రి కొడుకులు, ఆ సినిమా ఇట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఉండకపోవచ్చు కాదు, ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటాడు. కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్ లో కూడా వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీస్తే హీరోలకి పండగే. అదే ఈ సినిమాతో చిన్నప్పటి క్యారెక్టర్ మాక్సిమం ఒక 20 minutes అయినా 10 minutes అయినా ఉంటది. ఈ సినిమా కూడా అతని ఖాతాలో పడేటట్టుగా ఉంటది. నెక్స్ట్ ఇంకా ఇద్దరు కలిసి చేస్తే ఇంకా అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అప్పట్లో ఇట్లా స్టార్ కాంబినేషన్ అంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు ఇట్లా ఉండేది. సో అట్లాంటి ఒక మంచి కాంబో, అంటే మంచి పేరు వీళ్ళ తండ్రి కొడుకులకు వస్తుంది అనుకోవచ్చా ఇట్లా సినిమాలు చేస్తే? అవును, అంతకు ముందు మహేష్ బాబు గారికి కృష్ణ గారికి ఉండేది. సో వీళ్ళిద్దరు కూడా చేస్తే దానికి మించి తండ్రి కొడుకుల పాత్ర ఇలా ఉంటే బాగుండదు అని వీళ్ళిద్దరితో మళ్ళీ అనిపించేటట్టుగా ఉంటది.
సో ఇప్పుడు అఖిరానందన్ సపరేట్ సినిమా చేస్తే ఇలా ఏ డైరెక్టర్ చేతిలో పడితే మంచి హైప్ ఉంటదండి? సెపరేట్ గా ఒక డైరెక్షన్ సినిమాలో చేస్తే అంటవా, పూరి గారి చేతిలో పడితే బాగుంటది. ఎందుకంటే ఒక రామ్ చరణ్ గారికి ఫస్ట్ సినిమాని అంత ఎలివేషన్ ఇచ్చిన డైరెక్టర్ పూరి గారే. ఏ హీరోని అంత స్టైలిష్ గా చూపిలేదు. సో అఖిరానందన్ కూడా ఎంట్రీ సినిమా పూరి గారితో చేస్తే బాగుంటుంది. నమస్కారం అండి. రీసెంట్ గా ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. సో ఆ సాంగ్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ కూడా ఈ సినిమాలో ఉంటాడు అని చెప్తున్నారు. చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నిజంగా ఉంటాడు అనుకోవచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ గురించి కళ్ళల్లో కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాం. దాంట్లో కనుక పొరపాటున కూడా అఖిరానందన్ గారు ఉన్నారు అనుకోండి, సోనేపే సుహాగా అని చెప్పి అంటారు హిందీలో. సినిమా థియేటర్లు పగిలిపోతాయి అన్నట్టు కేరింతలతోటి. 6 అడుగుల అందగాడు అఖిరానందన్, తను 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్, ఇద్దరు ఒకే సినిమాలో ఉన్నారంటే అభిమానులకు ఆ రోజు పండుగ. ఇంకా సార్ ఇప్పుడు ఒకే సినిమాలో ఉన్నారు అంటే ఓకే, బట్ ఓజీ సినిమా గురించి టైటిల్ పడ్డప్పటి నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ అయింది. చాలా మంది దీని గురించి ఎదురు చూస్తున్నారు. సో మరి ఓజీ సినిమాలో ఇద్దరు ఉంటే ఆ హైప్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఏం లేదండి, జస్ట్ ఫస్ట్ డేనే 1000 కోట్ల కలెక్షన్ వచ్చేస్తుంది ఇద్దరు ఒకవేళ ఉంటే. ఓన్లీ ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ సరిపోతాయి. అంటే 1000 కోట్లు అంటే మరీ ఎక్కువ హైప్ అని అనుకోవట్లేదా? ఓజీది ఎప్పటి నుంచో ఉందండి హైప్ అనేది, చాలా ఎక్కువ అయింది హైప్ అనేది. మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం అన్నట్టు, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి. మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన పిక్చర్ అనేది కొద్దిలో కాస్త డల్ అనిపించింది మాకు. ఇది మాత్రం పూర్తిగా ఫస్ట్ డేనే 1000 కోట్లు కొట్టబోతుంది అన్న. ఇప్పుడు అఖిరానందన్ ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకెవరండి, రాజమౌళి. రాజమౌళి చేతిలో పడితేనే వజ్రం అనేది బంగారంతో కలిసి వస్తుంది అన్నట్టు. అంటే ఒక వజ్రం అనేది మామూలుగా బయట వెలిగి తీసినప్పుడు ఏముండదు, కానీ అదే వజ్రాన్ని సానబట్టేసి కిరీటంలో పెడితే ఎలా ఉంటుంది? ఆ కిరీటం రాజమౌళి గారు అన్నట్టు. ఇప్పుడు అఖిరానందన్ ఫస్ట్ సినిమా కదా, ఓజీ నుంచి ఇస్తే ఒకవేళ సినిమాకి ఏమైనా అయింది అనుకోండి, ఫస్ట్ సినిమాని అటు ఇటు అయితే నెక్స్ట్ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది కదా ఆయన కెరియర్ మీద. కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నాండి. అఖిరానందన్ కూడా యాడ్ అయితే సినిమా అనేది రికార్డులను బద్దలు కొడుతుంది. మామూలుగా ఓజీ ఇప్పుడు మేమంతా ఎదురు చూస్తుంది దాని గురించే. మొన్న జస్ట్ లో మిస్ అయింది, ఇప్పుడు ఖచ్చితంగా కొట్టబోతుంది అన్నట్టు. క్యామియో రోల్ చేసి మళ్ళీ లాంగ్ లెంత్ సినిమా అంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారంట. మెగా ఫ్యామిలీ అండి, మెగా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కూడా ఫ్యామిలీ అనేది నెత్తి మీద పెట్టుకుంటారు. అన్న హాయ్ అన్న. హాయ్. సో రీసెంట్ గా ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా, సో ఆ సాంగ్ చూసిన తర్వాత ఓజీ సినిమాలో అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా ఉంటాడని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. నిజంగా ఉన్నాడా? ఉంటే ఫ్యాన్స్ గా మాకే హ్యాపీ అన్న. ఎందుకంటే నేను చిన్నపిల్లడప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు మహేష్ బాబుని తీసుకొచ్చి ప్రశాంతంగా షూటింగ్ చేయించాడు. అతను ఈ రోజే చూస్తే అప్పుడు మహేష్ బాబు ఎక్కడ, ఇప్పుడు మహేష్ బాబు ఎక్కడ. ఇప్పుడు ఒక తండ్రికి కొడుకుని ఎలా డెవలప్మెంట్ చేయాలో తండ్రికి తెలుసు. అలాగా అఖిరానందన్ కూడా వస్తే మాకు ఫుల్ హ్యాపీ, ఫుల్ మిల్స్, అందరూ ఫుల్ మిల్స్. సో ఒకవేళ నిజంగానే ఓజీలో అఖిరానందన్ గారు ఉంటే సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నారు? ఒక హాలీవుడ్ రేంజ్ ఉంటుందన్న. హాలీవుడ్ రేంజ్ రికార్డులు, మళ్ళీ వాళ్ళ రికార్డ్ మెగా పవర్ రికార్డులు ఎవరు కొట్టలేరు, ఎవరు చెరిపేయలేరు. వాళ్ళ రికార్డు వాళ్ళే బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టిస్తారు. ఓకే అన్న, ఓజీ సినిమాలో కాకుండా అఖిరానందన్ ని సింగిల్ గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది? నాకు పూరి గారు అయితే బెస్ట్ అనిపిస్తుంది. పూరి గారు ఎందుకోసం? ఎందుకంటే చరణ్ బాబుని తీసుకొచ్చింది ఆయనే. ఎందుకంటే పూరి గారు ఏంటంటే ఒక ఆర్టిస్ట్ ని ఎలా చూపించాలి, ఎలా డైలాగ్ మోడ్యులేషన్ చేయించాలి, ఆ క్యారెక్టర్ కి ఎలా చేస్తే బాగుంటది అనే గైడెన్స్ ఇవ్వగల వ్యక్తి. ఆ క్యారెక్టర్స్ ని హీరో ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి అని చూపించే వ్యక్తి పూరి గారే. పూరి గారు ఏంటంటే ఒక పాత రాయిని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టిన చెక్కి ఒక మంచి శిల్పం తయారు చేస్తారు. అటువంటి డైనమిక్ డైరెక్టర్ పూరి గారు. పూరి గారి వల్లే సాధ్యమైంది. ఇప్పుడు నార్మల్ గా అఖిరానందన్ చూస్తా ఉంటే ఒక పవన్ కళ్యాణ్ గారి కొడుకుగా మీకు ఆయన చూస్తే ఏమనిపిస్తుంది అసలు? నాకు ఫ్యూచర్ ప్రభాస్ అనుకుంటున్నాను. ఫ్యూచర్ ప్రభాస్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్టైలు, ఆ నడక, ఆ ఇది, ఆ కట్టు చూస్తే ఫ్యూచర్ ప్రభాసే. ఎందుకంటే మన
ఆ రేంజ్ కి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది ఏది ఒక తెలుగు సినిమా ఒకనొక టైంలో చిరంజీవి గారు ఎంతో బాధపడ్డారు. ఓ ఫంక్షన్ లో అందరు ఫోటోలు ఉన్నాయి, మన తెలుగు వాళ్ళ ఫోటోలు లేవు. ఎంత బాధపడి ఉంటారు, ఎంత అసలు చెప్పుకోలేని బాధ. ఈ రోజున దాన్ని తీసుకెళ్లారు. ఎవరు తీసుకెళ్లారు? ఒక రాజమౌళి వల్ల ఎక్కడికి వెళ్ళింది? ప్రపంచ దేశాలకు వెళ్ళింది ఒక తెలుగు సినిమా. ఈ రోజున అన్ని చోట్లకి వెళ్తున్నాం కూడా. మొన్న జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు, జపాన్ వెళ్ళారు. అక్కడ జపాన్ వాళ్ళు మన తెలుగు నేర్చుకొని అన్నా అన్నా అని ఎంత ఆప్యాయంగా, అంటే మనం ఎన్ని ఖండాలు ఎన్ని దేశాలు వెళ్ళిపోతున్నాం. మన తెలుగు సినిమా గొప్పతనం ఎక్కడికి వెళ్ళింది? మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడికి వెళుతుంది మన సినిమా. మనం గొప్పగా ఫీల్ అవ్వాలి. ఒక మెగా స్టార్ అక్కడ నుండి మన ఒక హీరో వస్తున్నాడంటే ఆ రేంజ్ అది తెలుసుకున్న అబ్బా ఒళ్ళు పూనకం వచ్చేస్తుంది. చెప్పలేమన్నయ్య. మనం ఇండస్ట్రీ కొడతాం, బ్లాక్ బస్టర్, సూపర్.